ప్రత్యేకించి ప్రధానంగా మనం జపాన్ గురించి మాట్లాడితే రీసెంట్‌గా ఒక హిస్టరీ క్రియేట్ చేశారు వాళ్ళు. ఏంటంటే జపాన్ ఇంటర్నెట్ సూపర్ డూపర్ స్పీడ్. జపాన్ ఇంటర్నెట్ మనం చూస్తే రెప్పపాటులో నెట్‌ఫ్లిక్స్ మొత్తం డౌన్‌లోడ్ చేసిద్దట. చూడండి. సో, జపాన్ యాక్చువల్‌గా ఆధునిక విజ్ఞాన శాస్త్ర చరిత్రలో జపాన్ అందుకున్న మైలురాళ్ళు, కోకొల్లలు నిజంగా చెప్పాలంటే. వాళ్ళు భూకంపాలతో వాళ్ళ దేశం అంతా నాశనమైనప్పటికీ వాళ్ళు ఎన్నో అద్భుతాలని వాళ్ళు కనిపెడుతూ వచ్చారు. సో అసలేంటి అనేది ఈరోజు మనం ఒకసారి మనం కనుక చూస్తే పర్టికులర్గా జపాన్ ఇంటర్నెట్ సూపర్ స్పీడ్. భారత్లో సరాసరి ఇంటర్నెట్ వేగం వచ్చేసి ఎంత అంటే 66.55 MBPS. అదే జపాన్ ఇంటర్నెట్ వేగం ఇప్పుడు వీళ్ళు కనుక్కున్నది ఎంతంటే దీనికంటే 160 లక్షల రెట్లు ఎక్కువ. ఎంత డిఫరెన్స్ ఉందో, హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సో దీన్ని ఎట్లా ఎవరు క్రియేట్ చేశారంటే వీళ్ళిద్దరూ కొలాబరేషన్లో జపాన్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ ఇదేంటది పోటానిక్ నెట్వర్క్ ల్యాబొరేటరీ, వీళ్ళిద్దరు పరిశోధన ద్వారా ఇది సాధ్యమైంది. ఇంకా దీనికోసం చూస్తే 8,000 వీడియోలు 1 సెకండ్లో డౌన్లోడ్ చేస్తుందంట ఈ జపాన్ ఇంటర్నెట్ వేగం. అంత వేగంగా తయారు చేశారు. జపాన్ సెకండ్కు 1.02 పెటాబిట్ల వేగాన్ని అభివృద్ధి చేసింది. టెక్నాలజీ ఎంత 1.02 పెటాబిట్ల వేగాన్ని అభివృద్ధి చేసింది. సో అలాగే నెట్ఫ్లిక్స్లో ఇప్పటివరకు చేసిన ప్రసారాలన్నీ కూడా ఒకే ఒక సెకండ్లో డౌన్లోడ్ చేసిందంట. 1 సెకండ్లో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఇప్పటివరకు ఏదైతే ఉన్నాయో అందులో ఏది అప్లోడ్ చేసి ఉన్నాయో అవన్నీ కూడా ఒకే ఒక సెకండ్లో డౌన్లోడ్ చేసిందంట. అంత స్పీడ్ ఉంది 1.02 పెటాబిట్లు అంటే. సో అలాగే ఇంగ్లీష్ వికీపీడియా ఉంది కదా మనకి, వికీపీడియా అందులో 100 GB మొత్తం 1 సెకండ్లో 10,000 సార్లు డౌన్లోడ్ చేసిందంట. ఈ 100 GB మొత్తాన్ని ఒకే ఒక సెకండ్లో 10,000 సార్లు ఏం చేసిద్ది, డౌన్లోడ్ చేసిద్ది. అలాగే 8,000 వీడియోలు ఒకే సెకండ్లో డౌన్లోడ్ చేసిద్దంట. అంత వేగాన్ని వీళ్ళు ఈ జపాన్ నేషనల్ ఇన్ఫర్మాటిక్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ పోటానిక్ నెట్వర్క్ ల్యాబొరేటరీ వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు ఈ యొక్క జపాన్ ఇంటర్నెట్ వేగాన్ని అభివృద్ధి చేశారు.